తెలుగు స్టేట్స్ లో ఓజీ హంగామా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన అక్కినేని నాగార్జున డిసెంబర్ లో అఖండ 2 రిలీజ్. ఇలాంటి టాప్ 10 సినిమా వార్తలు ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు, క్రాకర్స్ పేలుస్తూ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఓజీ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. థియేటర్స్ దగ్గర పవన్ ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. పవన్ ఓజీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఓజీ చిత్రాన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఓజీ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు. తమన్ సంగీతం అద్భుతంగా ఉందని ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మొదట పవన్ కళ్యాణ్ ఓజీతో క్లాష్ అవ్వాలని అనుకున్న నిర్మాణంలో ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గా బాలకృష్ణ స్వయంగా డిసెంబర్ 5న విడుదలవుతుందని ప్రకటించారు. అనుమతి లేకుండా తన ఫోటోలను సోషల్ మీడియాలో వినియోగిస్తున్నారంటూ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఇలా తన ఫోటోలను వాడుతూ తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ను జారీ చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ హర్రర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం ది రాజా సాబ్ ఈ సినిమా ట్రైలర్ ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. రాజా సాబ్ మొదటి ట్రైలర్ 3 నిమిషాలకు పైగానే నిడివితో రాబోతున్నట్టు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర విడుదల తేదీని దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రకటించనున్నట్టు తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆయన సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం మాస్ జాతర. రవితేజకు జోడీగా శ్రీలీల నటించారు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో సందడి చేయనున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ అక్టోబర్ 2 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని ట్రైలర్ ను టీం విడుదల చేసింది. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించిందన్న పాయింట్ తో ఈ సిరీస్ రూపొందించారు. దర్శకుడిగా తన సత్తా చాటేందుకు ధనుష్ మరోసారి సిద్ధమయ్యాడు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ఇడ్లీ కడై తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్ తో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. తాజాగా 147 నిమిషాలుగా ఖరారైన చిత్ర రన్ టైమ్ ను రిలీజ్ చేశారు. 30 ఏళ్ల తన సినీ ప్రయాణంలో తొలి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకోవడం ఒక భావోద్వేగ క్షణమన్నారు నటి రాణి ముఖర్జీ. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా ఈ పురస్కారం ఆమెను వరించింది. ఈ గౌరవం తనకు లభించడం గొప్ప క్షణమన్నారు. సయారాతో బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న అహన్ పాండే అనీత్ పద్దా ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారట. ఇద్దరు కలిసి సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారనేది బీటోన్ లేటెస్ట్ బజ్. అయితే మీ ప్రేమను బయటకు చెప్పొద్దని సలహా ఇచ్చాడట ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా. అందుకే రహస్యంగా ప్రేమించుకుంటున్నారని టాక్.